గుడిలో పూజలు చేసుకునే పూజారికి 178 ఏళ్ల జైలు శిక్ష. ఇది కథ కాదు, యథార్థ సంఘటన. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని శివగంగా జిల్లాలో జరిగింది. చోళాపురం అనే ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల వయసు గల పెరియాస్వామి ఆ ప్రాంతంలో ఆలయ పూజారిగా పనిచేస్తున్నాడు. ఒక రోజు 9, 10 ఏళ్ల వయసు గల ఇద్దరు బాలురు, 12 ఏళ్ల వయసు గల ఒక బాలిక దేవుని దర్శనార్థం ఆలయానికి వచ్చారు. వారిపై పెరియాస్వామి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయగా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివగంగా మహిళా పోలీస్ స్టేషన్ వారు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. కేసు విచారణ అనేది శివగంగా పోక్సో కోర్టులో జరగగా న్యాయవాది గోకుల్ మురుగన్ గారు తన తీర్పును వెలువరిచారు. ముగ్గురు చిన్నారులను గాయపరచడం, బెదిరించడం, అత్యాచారం చేయడం వంటి ఒక్కొక్క నేరానికి గాను ఒక్కొక్క శిక్షను విధిస్తూ ప్రతి శిక్షను విడివిడిగా అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఆ ప్రకారం ఆలయ పూజారి అయిన పెరియాస్వామికి మొత్తం 178 ఏళ్ల జైలు శిక్ష మరియు 8,000 రూపాయల జరిమానా విధించారు. ఈ ఘటన యావత్ భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయ పూజారులకు ఎంతో అవమానకరంగా మారింది. అలాగే గోకుల్ మురుగన్ గారు ఇచ్చిన తీర్పు చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి తగిన గుణపాఠాన్ని చెప్పింది. ఇకపై కూడా ఇలాంటి తప్పులు చేసే ప్రతి ఒక్కరికి న్యాయస్థానాలు ఇటువంటి కఠినమైన శిక్షలనే విధిస్తూ బాధితులకు అండగా ఉండాలని కోరుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.